సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీది? నమస్కారం. యాదగిరి యాదగిరి గారు. సంగారెడ్డి. సంగారెడ్డి ప్రాపర్. ఓకే సార్, ఏం లేదు, ఇప్పుడు మనకి తెలంగాణలో రెండో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సార్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఆయన పార్టీకి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఏది చింతా ప్రభాకర్ గారు గెలిచారు ఇక్కడ. యా. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు, ఈ 2 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మన సంగారెడ్డి నియోజకవర్గం డెవలప్ అయిందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బెటరా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బెటరా, ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే తెలంగాణ గురించి పోరాడిందనే కానీ వేరే సమస్యలు ఏం లేవు. సమస్యల వలయంగానే మారిపోయింది ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే. మాకు సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్గా ఉండి చైర్మన్గా చేసి ఎమ్మెల్యేగా గెలిచి మాకు ఆయన సహాయమైనంత మట్టుకు సాధ్యమైనంత మట్టుకు సంగారెడ్డి నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎవరు? సంగారెడ్డి జగ్గారెడ్డి. మరి జగ్గారెడ్డి గారు. ఓకే. జగ్గారెడ్డి గారు. చింతా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎప్పుడైనా మీటింగ్ ఉంటే వస్తారు, అక్కడ పార్టీ ఆఫీస్లో కలుస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. సంగారెడ్డిలో జగ్గారెడ్డి అంటేనే అది వేరే రకం, ఇక చెప్పనవసరం లేదు. మేము ఓకే. ఆయనకు అనుభవం సంగారెడ్డిలోనేనా? సంగారెడ్డి నియోజకవర్గం మొత్తం? సంగారెడ్డి నియోజకవర్గం మొత్తంలో ఆయన అంటేనే ఇది. ఓకే. మరి ఎందుకు ఓడిపోయింది మరి? ఓడిపోయిందంటే ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయింది చూద్దాం అన్నట్టుగా ఇది చేసిర్రు, అంతేగాని వేరే ఏం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఓడినా గెలిచినంత వ్యక్తి. ఓహో, ఓడినా ఓడినా గెలిచినంత వ్యక్తి. ఒక ఎమ్మెల్యే లాగానే ఉంటుంది ఆయన వ్యవహారం. ఆయన వ్యవహారం మొత్తం అంతే. ఓకే. కానీ ఆయన ఇందాక ఏదో మీరు బీజేపీ పార్టీ అన్నారు, కాంగ్రెస్ పార్టీ కదా ఆయన? బీజేపీ కౌన్సిలర్, చైర్మన్, అవును అది అవును. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్. ఓకే. ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. ఓకే. రామ్ మందిర్ ఓకే. సో జగ్గారెడ్డి గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది ఇక్కడ. కంపల్సరీ ఉంది. ఓకే. మరి ఈసారి నేను పోటీ చేయను, మా మిస్సెస్ నిలబెడతా అని చెప్పేసి అన్నారు. ఏది మొన్న దసరాకి. మొన్న దసరా అప్పుడు. ఎలా చూస్తారు దాన్ని? అంటే వ్యక్తిగతంగా ఆయన మొత్తం ముందుకుంటాడు కనుక సాధ్యమైనంతకు పబ్లిక్ కూడా హెల్ప్ చేస్తారు. చేస్తారు. ఓకే. సార్ మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి మనకి 12 ఏళ్ళు అవుతుంది. అందులో 2 ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో మరి వాళ్ళు ఇస్తారన్న 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఇక్కడ ఏ దానికన్నా అందరికి హెల్ప్ చేస్తారని చెప్పేసి మీరే అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కాకపోయినా ఎమ్మెల్యే అంత మనిషి అని అంటున్నారు. సో మరి ఆ సహాయ సహకారాలు వ్యక్తిగతంగా చేసినప్పుడు కూడా గవర్నమెంట్ మీద కాస్త నెగిటివిటీ అయితే వస్తామని. ఎందుకంటే 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు అంటున్నారు, ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలేదని చెప్పి అంటున్నారు. సరే 6 గ్యారెంటీలు లేవంటే అన్నారు. వార్త కూడా కనీసం బడ్జెట్ ఉంటేనే కదా దానికి సరుకు ఆమోదం చేసేది. అవును. అది అడ్జస్ట్మెంట్ అయినా కొద్దీ ఒక్కొక్కటి అమలు చేస్తూనే ఉన్నారు కదా. ఓకే. ఏమొచ్చినాయి సార్ ఇప్పటివరకు ఇక్కడ? ఇప్పుడు విద్యుత్, విద్యుత్ 200 యూనిట్లు ఫ్రీ. వాటర్ సప్లై, ఓకే. ఇంకోటి వీడియో పింఛన్స్ కూడా ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి. వీడియో. ఆ, ఓకే. ఉద్దా- 4000 2500 నుంచి ఇప్పుడు 4000 రూపాయలు చేస్తామని అన్నారు. అది కూడా 2000 వస్తుంది. 2000 వస్తుంది. ఓకే. ఇంకో టైం పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, లేదా 6 నెలలు లాస్ట్ వరకు అయితే ఇవ్వగలుగుతారు కదా. ఓకే. ఒకటి అంటే 6 గ్యారెంటీలు అనేది 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి అన్నారు. అందుకని 100 రోజుల్లో ఇస్తానారు అంటే ఎవరమైనా సరే మన ఇంటి సంసారం ఎంతనో ఇది కూడా అంతే కదా, దానికి మించి లేదు కదా. కూరగాయలకి తక్కబడ్డా మార్కెట్కి వెళ్ళాలి, ఏదైనా అంతే, ఇది కూడా అంతే. సముద్రం ఉన్నదని చెప్పేసి మనం తాగడానికి పనికిరావు కదా నీళ్ళు, బాగా చెప్పారు. మాంజిరా వాటరే కావాలి. క్వశ్చన్ ఏంటంటే సార్, మేము వచ్చిన తర్వాత అన్ని అమలు చేస్తామని మీరు చెప్పిన మాటలే కదా, ఎందుకు మరి మాట తప్పుతున్నారని అడుగుతున్నారు జనం. తప్పుతున్నాయి అంటని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక సందర్భంలో ఏంటంటే బడ్జెట్లో కూడా లో ఉన్నది కదా, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం ఉన్నది ఖాళీ చేసిపోయారు. అవన్నీ మీకు ముందే తెలియదా అని అడుగుతున్నారు. అవన్నీ తెలియాలంటే అడ్జస్ట్మెంటింగ్ చూసుకుంటూ తువ్వ నడుస్తుంటేనే కదా వెళ్ళేది. ఓకే. ఇక్కడనే ఇలా వాడి నేను బోలేని సంగారెడ్డి నుంచి హైదరాబాద్ అంటానంటే ఎట్లయితుంది? నడుస్తూ వెళ్తుంటేనే వెళ్తాం కదా. ఓకే. ఓకే. సో మరి ఇప్పటివరకు అయితే బస్సు ఒకటి, కరెంట్ ఒకటి, ఎలక్ట్రిసిటీ, తర్వాత సన్న బియ్యం కూడా. సన్న బియ్యం. సన్న బియ్యం అంటే అది గవర్నమెంట్ పాలసీ, అది దానికి మనం ఏం చేయాలి. ఇదైతే వ్యక్తిగతంగా కానీ ఈ ఇంకా రెండు. మరి మహిళలకు ఇస్తారన్న 2500 ఇవ్వలేదు, అదేవిధంగా వృద్ధులకి 4000 పింఛన్ అవ్వలేదు, అవి కూడా త్వరలో చేస్తారు. ఈ వృద్ధుల పింఛన్లు వస్తున్నాయి కదా, శాంక్షన్ 4000 చేసి రావాలి. 4000 రావట్లేదు. ఇంకొక 2-3 నెలల్లో వచ్చేస్తుంది. ఈ 2500 ఇంకా టైం పడుతుండొచ్చు, లాస్ట్ మూమెంట్ వరకల్లా చేస్తుండొచ్చు కదా. ఓకే. సాధ్యమైనంత మటుకు పర్వాలేదు. ఓకే. సో మన మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి చైర్పర్సన్ ఉంటుంది అనుకున్నాము, ఉన్నది కూడా. వచ్చేసింది. ఓకే. బీఆర్ఎస్కు ఏం లేకుండా చేయాలా అనుకున్నాం సంగారెడ్డి పట్టణ ప్రజలం, అది కన్ఫర్మ్ అయింది. ఓకే. సో ఏంటి సార్ జగ్గారెడ్డి గారి వ్యక్తిగతంగా ఎలాంటి వారు? ఆయన చిన్ననాటి నుంచి పుట్టి పెరిగిన ఊరు గల్లీ మొత్తం ఆయనది కనుక ఆయన నా నియోజకవర్గంలో నేను ఉండాలా, అందరికీ తెలియాలా అనేదే ఆయన సిద్ధాంతాలు. ఓకే. ఆయన సిద్ధాంతం నిలబెట్టుకున్నాడు, ఓకే. అది కరెక్ట్. ఓకే.
సో ఓడిపోవడానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇక అవి కారణాల గురించి మనం చెప్పలేం. ఆ. ఎందుకంటే వ్యక్తిగతంగా మీరు కలిసిర్రు, మీతో మాట్లాడుతున్నా, నిన్న మాట్లాడుతున్నా, అట్లా 10 మంది చూస్తున్నారు, ఎవరి మనసులో ఏమున్నో తెలియదు కదా. అట్లా సో మరి ఎట్లా ఉంది సార్ అంటే ఈ 2 ఏళ్లలో చేసిన గవర్నమెంట్ పనులు ఎట్లా అనిపిస్తుంది? ఒక 40 నుంచి 60% ఓకే. ఓకే, రుణమాఫీ చేశారు. రుణమాఫీ, సో రైతు బంధు ఒకటే రావట్లేదు. రైతు బంధు కూడా ఇప్పుడు వేస్తామని అన్నారు కదా, పడుతుండొచ్చు, చూద్దాం. ఓకే, దాని గురించి ఆలోచించాలి కదా. ఓకే, మనం ఇంత మాట్లాడేటోళ్ళమే ఆలోచిస్తే వాళ్ళు అంతా చేసేది ఎట్లా ఆలోచించాలి? ఓకే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఆళ్ళ బెటరా, ఈ 2 ఏళ్ళలో అధికారం వీళ్ళు బెటరా? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిది, కాకపోతే ఏంటంటే కొద్దిగా దాంట్లోనే కొంచెం వ్యక్తిగతంగా ఉంటారు, నాకు కావాలనే వాళ్ళు. అలాంటి వ్యక్తిత్వం మా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారికి లేదు. ఓకే, ఓహో, ఓ, ఇది డిఫరెంట్. డిఫరెన్స్. ఓకే, సో మరి ఈసారి గెలుస్తారు? ఈసారి పక్కా ఆయన నిలబడితే గెలుస్తాడు. కానీ ఆయన నిలబడి అంటున్నాడు కదా, మిస్సెస్ అన్నారు. వాళ్ళ మిస్సెస్ అయినా అని ఇప్పుడు 2 కదా, భార్యాభర్తలు అన్నప్పుడు ఇంటి సంసారమే కదా. ఓకే, సంసారం ఎట్లా నెట్టుకొస్తాడో మా సంగారెడ్డి నియోజకవర్గం మొత్తం కూడా అట్లా నెట్టుకొస్తాడు అతను, ఒక కుటుంబ పెద్దలాగా ఉంటుంది వ్యవహారం. పక్కా. ఓకే, ఓకే. ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? సంగారెడ్డిలో మెయిన్ ఇంపార్టెంట్ ఒక ట్రాఫిక్ సమస్య ఒకటి ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది బాగా. అవును, ఇది వరకులా లేదు, చాలా లేదు. డెవలప్ అయిపోయింది. చాలా డెవలప్ అయింది కనుక ఆయన ముందుకు వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్ వచ్చేసింది. అవునా? ఓకే. ఇదంతా ఆయన హయాంలో జరిగిన డెవలప్మెంట్. ఆయన హయాంలోనే, అంతకుముందు ఏమీ లేదు, ఏమీ లేదు. మామూలుగా ఉన్నది అంటే ఉన్నదా కొన్ని నియోజకవర్గ పేరు అంతే. అంతే. ఇప్పుడు పెద్ద టౌన్ అయిపోయింది. సదాశివరెడ్డి చేసిన వేరే ఇంకా 2 పేర్లు ఎందుకు చెప్పాలా, 2 చేసినప్పుడు వాళ్ళే చూసుకున్నారు. కానీ ఈ జగ్గారెడ్డి గారు ఆయన స్వార్థం చూసుకోకుండా ముందుకు నడుస్తున్నాడు. ఓకే, ఓకే, 10 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా తర్వాత విషయం, 10 మందికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉన్నది ఆయన దగ్గర, ఓకే, ఇది మాత్రం గ్యారంటీ. ఓకే. సో నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా. జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా మ్యాక్సిమం జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.